ఏమో అభి ఆనా పాల ప్యాకెట్ పడుతుంటున్నా జిమ్లో చాయ్ పెడతాం అందరికి. ఏం లేనా మరి దేనికి అది? పాల నుంచి అన్న వే ప్రోటీన్ వచ్చేది. అవును నిజమే. సో వే ప్రోటీన్ ప్లేస్లో పాలు తాగామని ఈరోజు నుంచి. దేనికి? దాంతో మనకు మనీ కూడా సేవ్ అవుతాయి. బా తోపది ఇంట్లో. అవునా ఒక్క స్కూప్ ప్లేస్లో ఎన్ని పాలు తాగమంటావు? ఏం లేదు అవి తక్కువే, 1 లీటర్ పాలు తాగు సరిపోద్ది. అన్న మంచి అన్నాడు అన్న, అంత తాగుతాడా అన్న? అందుకని నేను తాగమన్నా. మంచిగా చెప్పొచ్చు కదా అన్న. చెప్తాదా? వే ప్రోటీన్ని పాలతోనే రీప్లేస్ చేయడం, దీన్ని మించిన పనికిమాలిన ఐడియా ఇంకోటి ఉండదు. ఎందుకో చెప్తా వినండి. ఫస్ట్ పాయింట్, వే ప్రోటీన్ 1 స్కూప్లో మీకు 24-25 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది అప్రాక్సిమేట్గా. అదే ప్రోటీన్ మీకు పాల నుంచి రావాలంటే దగ్గర లీటర్న్నర పాలు తాగాలి మీరు. మనిషి అన్నోడు ఎవడు కూడా అన్ని పాలు తాగలేడు. ఓకే, ఒకవేళ తాగినా సరే బ్లోటింగ్ ఇష్యూస్, గట్ ఇష్యూస్, కడుపుబ్బి వస్తారు. ఓకే, ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత డైరీ ప్రోడక్ట్స్ని లైక్ డైజెస్ట్ చేసుకోవడం, అబ్జర్వ్ చేసుకోవడం, ఆ కెపాసిటీ అనేది మనం తగ్గిపోద్ది. సో చాలా బ్యాడ్ ఐడియా. సెకండ్ పాయింట్ ఏంటంటే మీకు 24-25 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వే ప్రోటీన్ ద్వారా వితిన్ జస్ట్ 120-130 క్యాలరీస్లో వస్తుంది. అదే మీరు లీటర్న్నర పాలు తాగిన అనుకో, ఆ 24 గ్రామ్స్ ప్రోటీన్ కోసం దగ్గర ఒక 1000 క్యాలరీస్ ఉన్నది పోద్ది, ఉంచుకున్నది పోద్ది. ఓకే, సో చెప్పాలనుకున్న మెయిన్ పాయింట్ ఏంటంటే వే ప్రోటీన్ని పాలతో రీప్లేస్ చేయడం ఇస్ అ వర్స్ట్ బ్యాడ్ ఐడియా, వెరీ బ్యాడ్ ఐడియా. కావాలంటే పాలు తాగండి, అంతేగాని రీప్లేసింగ్లు చేయడం, డబ్బులు సేవ్ అవుతాయి, ఇలాంటి పనికిమాలిన వివరాలు పెట్టుకోకండి. ఓకేనా? చిల్.